హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ గాంధీనగర్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలు, అదేవిధంగా లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ అయితే అందరికీ ఉండదు ఫ్రెండ్స్, చాలా తక్కువ మందికి ఉంటుంది. సో హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా, సో దాన్ని ఆ యొక్క పోస్ట్ని నేను లీవ్ చేస్తున్నాను. లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి 4 ఖాళీలు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 2 ఇచ్చారు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 1 ఖాళీ ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి, టైపింగ్ వచ్చేస్తే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే మనకు పే స్కేల్ చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్కి లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. 19,900 నుంచి 63,200 వరకు మీకు శాలరీ ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. స్టార్టింగ్లో మీకైతే 19,900 రూపాయలు శాలరీ వస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు అన్ని అలవెన్స్లు అనేది మీకు వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఒక 24,000 వరకు మీకు జీతం అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 25,000 వరకు జీతం రావడం జరుగుతుంది అలవెన్స్లు అన్నీ కలుపుకొని. మీకు ఇక ఏజ్ విషయానికి వచ్చేసరికి 1 జూలై 2019 నాటికి జనరల్ కేటగిరీ కింద అప్లై చేసే వాళ్ళు 28 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయినట్లయితే 33 సంవత్సరాల వరకు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళు అయినట్లయితే 31 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మన క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఏ గ్రూప్లో పాస్ అయినప్పటికీ అప్లై చేసుకోవచ్చు. 40 వర్డ్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది వీళ్ళకు కంపల్సరీగా చూడడం జరుగుతుంది. సెలక్షన్ విషయానికి వచ్చేసరికి స్కిల్ టెస్ట్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసరికి టైపింగ్ టెస్ట్ చూస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మీకు ఏ విధంగా ఆపరేటింగ్ అనేది ఏ విధంగా ఉందనేది కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ పోస్టులో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. దీనికి ఫీజు వచ్చేసరికి 200 రూపాయలు ఉంటుంది. డీడీ రూపంలో చేయాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ ఐహెచ్ఎం అహ్మదాబాద్ పేరు మీదుగా మీరు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. ఈ ఎంప్లాయ్మెంట్ నోటీస్ వచ్చేసరికి 27వ తారీఖున ఎంప్లాయ్మెంట్ నోటీస్లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో మీకు 21 రోజుల్లోగా మీరు ఈ పోస్టులు అయితే అప్లై చేసుకోవచ్చు. డేట్ వచ్చేసరికి మీకు ఆగస్టు 17వ తారీఖు అని చెప్పొచ్చండి. కానీ మనకు ఆగస్టు 15 లోపే చేరినట్లుగా పంపించండి. ఎందుకంటే ఇది పంపించేది ఆఫ్లైన్లో, అదేవిధంగా అడ్రస్ కూడా కొంచెం దూరంగా ఉంది కాబట్టి మీరు ఏంటంటే కొంచెం 2 రోజుల ముందే వెళ్ళినట్లుగా పంపించండి. అందుకే ఈరోజు వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకున్నాం అనుకున్న వాళ్ళు ఈరోజే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి పంపించండి. మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసరికి ప్రిన్సిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఎయిర్పోర్ట్, గాంధీనగర్ రోడ్, బిట్వీన్ కోబా సర్కిల్ అండ్ ఇన్ఫోసిటీ, బైజుపురా పాటియా, పిఓ కోబా, గాంధీనగర్ 382426 గుజరాత్. సో ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుందండి. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా అటెస్టెడ్ కాపీస్, అటెస్టెడ్ మీన్స్ ఏంటంటే మీరు సైన్ చేయడం కాదు, ఒక గెస్టెడ్ ఆఫీసర్ తోటి సైన్ చేయించి సర్టిఫికేట్స్ అన్నీ కూడా దాంతోపాటుగా 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అటాచ్ చేసి మీరు ఈ చెప్పినటువంటి అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీరు ఒక 2 ఇయర్స్ అయితే గాంధీనగర్లో జాబ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం పోస్టింగ్ గాంధీనగర్ గుజరాత్లో ఇస్తారు. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.